మార్వాడీలకు వ్యతిరేకంగా తెలంగాణలో బంద్ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మార్వాడీలకు వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి. పలు జిల్లాల్లో దుకాణాల ఎదుట నిరసనకు దిగారు. మరోవైపు ఓయూ జేఏసీ మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్కు పిలుపునిచ్చింది. గో బ్యాక్ మార్వాడీ నినాదాలతో ర్యాలీలు మారుమోగాయి. తెలంగాణ బంద్కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాలో బంద్ ప్రభావం కనిపించింది. హైదరాబాద్లో మార్వాడీ షాపుల ఎదుట టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బంద్ పాటించారు స్థానిక వ్యాపారులు. మరోవైపు మిర్యాలగూడ, కోదాడలో భారీ ర్యాలీ జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఖమ్మంలో వ్యాపారుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణ బచావో, మార్వాడి హటావో అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిరకం వస్తువులు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ వ్యాపారులు మండిపడ్డారు. మొత్తం మీద బంద్లో అటు ఎలక్ట్రికల్, శానిటరీ, మొబైల్, పెయింటింగ్, అలాగే స్వర్ణకార, దళిత, నాయి బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాలు పాల్గొన్నాయి. మార్వాడీలకు వ్యతిరేకంగా తెలంగాణ బంద్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారులు బంద్లో పాల్గొని గో బ్యాక్ మార్వాడీ నినాదాలతో మారుమోగించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీలకు వ్యతిరేకంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు వివిధ ప్రాంతాల్లో మార్వాడీలకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. Go back! Go back! Marwaris go back! Go back! Go back! Marwaris go back! Nagli వస్తువులను Go back! Go back! Marwaris go back! Go back! Go back! Marwaris go back! Nagli వస్తువులను Go back! Go back! Marwaris go back! నకిలీ వస్తువులు నకిలీ వస్తువులు నకిలీ వస్తువులు నకిలీ వస్తువులు గో బ్యాక్ గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ 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 గో వస్తువులు గో బ్యాక్ గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ Go back! Marwaris go back! Go back! Go back! Marwaris go back! Go back! Go back! Marwaris go back! నకిలీ వస్తువులను Go back! Go back! Marwaris go back! Go back! Go back! Marwaris go back! నకిలీ వస్తువులను తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. సోషల్ మీడియాకే పరిమితమైందనుకున్న మార్వాడి ఉద్యమం ఇప్పుడు పూర్తిగా ప్రత్యక్ష ఆందోళనకు దారితీస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా వ్యాపారులంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు, ఆందోళన చేపడుతున్నారు. తమ పొట్టలు కొడుతూ ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడీలు తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారంటూ వివిధ చేతి వృత్తుల సంఘాల నాయకులంతా కూడా మార్వాడి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మార్వాడీలంతా కూడా తమపై దాడి చేయడమే కాకుండా ముఖ్యంగా తమ ఉపాధిని దెబ్బతీసే కుట్రలు పడుతున్నారంటూ వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అలాగే చాలా ప్రాంతాల్లో ఈ ఆందోళనలు కొనసాగాయి. వివిధ జేఏసీల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగాయి. అలాగే తెలంగాణ ఓయూ జేఏసీ ముఖ్యంగా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కుల వృత్తుల సంఘాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక నల్లగొండలో మార్వాడీల వ్యతిరేకంగా జరిగిన బంద్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. మార్వాడి గో బ్యాక్ నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మార్వాడీలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు సంబంధించి మా ప్రతినిధి రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు. మార్వాడి గో బ్యాక్ నినాదం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులకు తలెత్తిందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా వ్యాపారస్తులంతా కూడా స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. పోలీసులు ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్థానికంగా చేసుకుంటాం. ఏంటి మీ యొక్క డిమాండ్? మార్వాడి అనైతిక వ్యాపారాలని వద్దని చెప్పి మేము నిరసన చేస్తున్నాము. అయినా మేము శాంతియుతంగా చేస్తున్నా కానీ మమ్మల్ని ఈ దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు.
మేము నిరసన తెలిపే కూడా లేకుండా మార్వాడీల ఈ దౌర్జన్యాలకు నిరసనగానే మేము ర్యాలీ చేపట్టినాం. రైట్, చూడొచ్చు మొత్తం మీద చూస్తున్నాం అంతా కూడా ఆ ఉదయం నుంచి మొత్తం షాపులన్నీ కూడా స్వచ్ఛందంగా మూసివేసి ఆ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం వరుసగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ ని పోలీసులు ఉదయాన్నే చేరుకున్నటువంటి ఏంటి మీ యొక్క డిమాండ్? దయచేసి స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించండి. వాళ్ళు తెచ్చే డూప్లికేట్ వస్తువులని ఎవరు కొనొద్దు. దయచేసి అందరికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు స్థానిక వ్యాపారాలని ప్రోత్సహించండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఉన్న బిజినెస్ అన్ని అక్రమంగా జరుగుతున్నాయి, మొత్తానికి అక్రమంగా జరుగుతున్నాయి. మాకు న్యాయం కావాలి. ఇవి అంతా దొంగ బిజినెస్ నడుస్తుంది. ఏదైనా తక్కువ రేటుకి ఇచ్చి ప్రజలను మభ్య పెడుతున్నారు. ఏది న్యాయంగా జరుగుతలేదు. మాకు న్యాయం కావాలి. తెలంగాణ చూడొచ్చు మొత్తం మీద పోలీసులు ఏంటండి సిచ్యువేషన్ ఏంటి? వీళ్ళు ఎటువంటి పర్మిషన్ చేసుకుంటా ముందే అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టడం జరిగింది. వీళ్ళకి ముందే సూచించడం జరిగింది ఎటువంటి పర్మిషన్ లేదని. అయినా సరే ర్యాలీకి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దీన్ని అడ్డుకోటి పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది. చూడొచ్చు పోలీసులు కూడా చెప్తున్నారు ఎలాంటి ర్యాలీకు ముందస్తుగా వీళ్ళు పర్మిషన్ లేదు, అనుమతి లేదు, అందుకని ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజు మార్వాడీల అనైతికత వల్ల, ఈ రోజు మార్వాడీల వల్ల ఉపాధి కోల్పోతున్న వాళ్ళందరం ఈ రోజు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి మేము నిరసన తెలియజేస్తుండగా అక్రమ అరెస్టులు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడొచ్చు మొత్తం మీద ముందస్తుగా ఇలాంటి వీరంతా కూడా ర్యాలీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు, కేవలం నిరసన వ్యక్తం చేసేంత వరకు ఓకే. కానీ రోడ్లపైకి వచ్చి విధంగా మొత్తం కూడా వారు తెలుపుతున్నటువంటి ప్రకారం కూడా వారిని అదుపులోకి తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇవాళ చూడొచ్చు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వ్యాపారస్తులంతా కూడా అటు మొబైల్ షాపులు కానీ, అదేవిధంగా శానిటరీ షాపులు కానీ, ఎలక్ట్రానిక్ షాపులు కానీ, హార్డ్వేర్ షాపులంతా కూడా స్థానికులంతా స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన తెలుపుతున్నటువంటి వ్యక్తం అవుతుంది. మార్వాడీల పట్ల కూడా మాకు ఎలాంటి వివక్ష లేదు, కానీ వారు మేము స్థానికంగా ఉంటున్నా కానీ మా యొక్క ఉపాధి కోల్పోతున్నాం. వారంతా కూడా జిఎస్టీ బిల్లులు లేకుండా, అదేవిధంగా కొంత వారు డూప్లికేట్ సరుకులంతా కూడా ఇక్కడ విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా వారు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నేను రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. మార్వాడీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధమే కొనసాగుతోంది. మార్వాడీస్ గో బ్యాక్ అంటూ ఇచ్చిన పిలుపు మేరకు వివిధ జిల్లాల్లో భారీగా బంద్కు సన్నాహాలు చేశారు. అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఒకసారిగా పరిస్థితులు కూడా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనబడుతోంది. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దుబ్బాకలో కూడా జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. విద్యాసంస్థలు కూడా బంద్ పెట్టించారు. కరీంనగర్ జిల్లా జంబికుంటలో కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు ఆమనగల్లు పట్టణంలో మొదటి నుంచి కూడా మార్వాడి గో బ్యాక్ అంటూ పిలుపునిస్తూ అక్కడ కూడా బంద్కు స్వచ్ఛందంగా వ్యాపారులంతా కూడా మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ బంద్లో వర్తక, వస్త్ర, స్వర్ణకార అలాగే మిగతా వాణిజ్య సముదాయాలన్నీ కూడా బంద్ పెట్టుకొని స్థానిక వ్యాపారులంతా కూడా మార్వాడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇదంతా కూడా మార్వాడి గో బ్యాక్ నినాదం పూర్తిగా వేడెక్కుతోంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పటికే అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న పరిస్థితి. దీంతో ఆయా జిల్లాల్లో జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆయా జిల్లాల్లో మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ వర్తక వ్యాపారులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళనకు చాలా చోట్ల మద్దతు పలుకుతూ స్థానిక వ్యాపారులంతా కూడా ఆందోళన నిర్వహించారు, బంద్ పాటించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఎక్కడెక్కడ బంద్ ఉద్రిక్తంగా మారింది, పూర్తి విశేషాలు ఆయా ప్రాంతాల నుంచి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. తీసుకున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరి వాళ్ళ దోపిడీ సహించదు తెలంగాణ సమాజం కూడా. అనగారిన వర్గాలు పురోహితుల పైన ఆధారపడి ఉంటాం, చాలా మంది తెలిసిన చెప్పి. మరి వాళ్ళ మార్వాడి పెట్టుదారి వ్యవస్థ చాలా పలు గ్రామాల్లో మడ్ల వ్యవస్థలో వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళు షాపులు విపరీతంగా వీడియో పెడతా ఉన్నారు. సరే ఓకే, ఒక్కసారి తెలంగాణ మేధావి సమాజం ప్రభుత్వం ఈ రెండు మాటలు దయచేసి మీరు గమనించాలి. మార్వాడి వడ్డీ వ్యాపారంతో మరి వాళ్ళు షాపులు పెడతా ఉన్నారు. అది కాక పెయింట్ షాపు, హార్డ్వేర్ షాపు, ఎలక్ట్రికల్ షాపు, అన్ని షాప్స్ పెడుతున్నారు, కరెక్టే. మరి మీరు చేసేటువంటి జీరోదంతాలు తెలుసా సమాజానికి? పాన్ బ్రోకర్ చట్టం సంబంధించినంత వరకు మీరు ఒక్కసారి ఆ పాన్ బ్రోకర్ చట్టం చదవండి. నిజంగా మీరు పాన్ బ్రోకర్ చట్టం ప్రకారము వడ్డీలకు ఇస్తున్నారా? ఇంకొక మాట చెప్తానండి, తెలంగాణ మొత్తం కూడా గతంలో కానీ ఇప్పుడు కూడా ఎంతో కొద్దిగా నిరక్షితంగా ఉన్నది. మరి మీరు హిందీలో రాస్తున్నారు సార్, మీరు
మీకు ఎవరు ఇచ్చారంటే ఇక్కడ హిందీ విషయం ఎవరు చేసేది? మీ మార్వాడి షాపులలో లేకపోతే మీ షాపులలో చేసేటువంటి బిజినెస్లో ఎందుకు తెలుగులో రాయద్దు? మా తెలంగాణ సమాజానికి మీ వ్యాపారం సంబంధించింది ఎందుకు తెలియకుండా మీరు బెటర్ చేస్తున్నారు. ఒకటి, పాన్ బ్రోకర్ చట్టం కింద మనకి వ్యాపారం నుంచి లైసెన్స్ తీసుకుంటారు మీరు. దాని ప్రకారం కొట్టి ఎక్కడ ఇచ్చిరా ఇస్తే మన దాఖలాలు ఉంటాయా? దయచేసి చూపండి. మరి ఇప్పుడు జిఎస్టీ ప్రకారం మా మిత్రులు పొన్నాల కుమార్ చెప్పినట్టుగా మరి వ్యాపారాలు అన్ని రకాలుగా చేస్తున్నారు. నిజంగా మీరు జియోనల్ యాక్ట్ ఏం చెప్తుంది? కమర్షియల్ యాక్ట్ కింద ఏముండదు. మరి దాని ప్రకారం చేస్తున్నారు. మా సోదరులు చెప్పినట్టుగా బిల్స్ ఏమైనా ఉన్నాయా? ఇదంతా ఒకటైతే ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం, వర్తక సోదరులు మొత్తం ఉండాలి. అన్ని వర్గాల వారు వర్తకం చేసేటువంటి హక్కు ఉన్నది. మీరు వర్తకం చేసే దగ్గర ఎక్కడైనా సరే మీరు మిగతా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వర్తకం చేసుకోవాలంటే ఇక్కడ ఏమైనా మనకు సామాన్య అవకాశం దొరుకుతుందా? ఎక్కడికి వెళ్ళినా మీ వారే అంటే మీకు సంబంధించిన వర్గాలు వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి ఎవరైనా సరే మరి ఇక్కడ కిరాయిలకు ఉండాలంటే షాప్ పెట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. ఇవాళ 50,000 నుంచి 1,00,000 రూపాయలు కిరాయిలు పెట్టుకొని నడపాలంటే అందరికీ ఉద్యోగాలు దొరికాయండి. అందరికీ కూడా ఎవరు కూడా ప్రభుత్వాలు కల్పించలేవు. స్వయం ఉపాధి ఉంటుంది. కులవృత్తులపై ఉన్నటువంటి ముఖ్యంగా విశ్వకర్మ సోదరులు కావచ్చు, న్యాయ బ్రాహ్మణులు కావచ్చు, అధికులు కావచ్చు, ఉన్న గౌడరులు కావచ్చు, వాళ్ళ వృత్తి నడవలేని పరిస్థితిలో ఒక విస్తృతంగా వేరే వ్యాపారాలు చేసుకుంటుంది. చేసుకునే హక్కు ఉందా లేదా? మరి మీరే రిటైల్ మిత్రులు మరియు మెకానిక్ మిత్రులు అందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మార్వాడి గో బ్యాక్ అనడానికి ముఖ్య కారణం, ఈరోజు హోల్సేల్ షాపులలో ఏ జిల్లాలో చూసినా కానీ మెకానిక్లు అనే వ్యక్తులు లేరు. కొన్ని షాపులలో మహబూబాద్లో మెకానిక్లు అనే వాళ్ళు ఉన్నారు. అయినా మేము చూసి చూడనట్టుగా పోతూ ఉన్నాము. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు హోల్సేల్ రేట్ అని చెప్పి 1,000 రూపాయలకి ఇచ్చేది మాకిస్తూ ఇతర కస్టమర్కి వచ్చినా వాళ్ళకు కూడా 1,000 రూపాయలకి ఇస్తున్నారు. అది నకిలీదా ఒరిజినలా అనేది మేమైతే గుర్తించలేకపోతున్నాము. ఆ విధంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు. మరియు ఇంకోటి ఏంటంటే అన్ని షాపులలో లోకల్గా గుమ్మస్తాలను ఎవరిని కూడా పెట్టుకోవట్లేరు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే, వాళ్ళ రాజస్థాన్లో మాత్రమే పెడుతున్నారు. ఆ విధంగా కూడా ఇక్కడున్న నిరుద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరియు వాళ్ళ వల్ల మాకు ముఖ్యంగా రెంట్ల ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించి మా వైపును సహకారం చేయాలి, వాళ్ళను ఇక్కడ నుంచి తొలగించేలా ప్రయత్నం చేయాలని మేము మీడియా ముఖంగా కోరుతున్నాం. వ్యాపారవేత్తలు మన తెలంగాణ వాళ్ళు వ్యాపారం చేయలేకపోతున్నారు. మనకు ఇచ్చే వస్తువు 10 రూపాయలు, మన కాంచి వెళ్ళే కస్టమర్లకు వాళ్ళు 5 రూపాయలకి వేయడం జరుగుతుంది. మనం లక్షలకు కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాము. లక్షల కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాము. వాళ్ళు ఎక్కడొక్కడ ఒక 6 నెలలు 3 నెలలు ఉంటూ 10,000 రూపాయల రెంటుని 20,000 50,000 చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరి పర్మనెంట్గా ఉంటున్నారా అంటే ఉండట్లేదు. మాలాంటి లోకల్ వ్యాపారస్తుల్ని మరి ఇబ్బంది పెడుతూ వ్యాపారం చేయనీయకుండా చేస్తున్నారు. అదే వస్తువు మాకు 10 రూపాయలకి ఇచ్చి మరి ఆ కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి 5 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10,000 20,000 రూపాయలు ఉన్న రెంటుని ఈరోజు 50,000 చేయడం జరిగింది, 60,000 చేయడం జరిగింది. దయచేసి ఇది గమనించి మేము పూర్తి మద్దతుగా మైబాదు అందరు కలిసి మేనేజర్ కిషోర్, కోదాడ వర్త సంఘం యూనియన్ అధ్యక్షుడిని. ఒకప్పుడు కోదాట్లో మార్వాడీస్ లేరు. ఇప్పుడు దాదాపు కోదాట్లో 150 షాపులు మార్వాడీ షాపులు అయినాయి. బిజినెస్ చేయడం కాదు, వ్యాపారాలు చేస్తూ డూప్లికేట్ తెచ్చి అమ్ముతారు. దానివల్ల యువతల వ్యాపారస్తులు, ఒరిజినల్ అమ్మే వ్యాపారస్తులు చాలా ఇబ్బందికి గురవుతారు. దానివల్ల వారి వ్యాపారాలు, ఒరిజినల్ అమ్మే వ్యాపారస్తుల వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి. దీనివల్ల మేము అందరూ కూడా మార్వాడీస్కి ఎగనెస్ట్గా ఈరోజు ధర్నా చేసి ర్యాలీ చేస్తున్నాం. గో బ్యాక్ మార్వాడి అనేది నకిలీ వస్తువులు నిషేధించాలని కోరుతున్నాం. కోదాడలో కూడా మార్వాడీస్ ప్లైవుడ్ షాపులు, హార్డ్వేర్లు, శానిటరీ, మరి ఎలక్ట్రికల్, ఫ్యాన్సీ, కిరాణం అన్ని రంగాలలో ఉన్నారు వాళ్ళు. అన్ని రంగాలలో కూడా జిఎస్టీ బిల్లులు కట్టకుండా జిఎస్టీ ఎగవేతలకి డూప్లికేట్ వస్తువులు తీసుకొచ్చి వితౌట్ బిల్లు మీద తీసుకొచ్చి అమ్మటం వల్ల, ట్యాక్స్ లేకుండా అమ్మటం వల్ల ట్యాక్స్ కట్టి అమ్మే వాళ్ళకి లాస్ వస్తుంది. అందుకని ఈ మార్వాడీస్ ఈ రకమైన వ్యాపారాన్ని అరికట్టాలని మార్వాడీస్ గో బ్యాక్ అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు బంధు పిలుపునిచ్చారు. కాబట్టి ఆ బంధులో కోదాడ వర్తక సంఘం వారు పిలుపు మేరకు అన్ని రకాల కార్పెంటర్లు, మరి ఎలక్ట్రికల్ వాళ్ళు, శానిటరీ వాళ్ళు, ప్లైవుడ్ షాప్ వాళ్ళు, అన్ని రకాల సంఘాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఈ నకిలీ వస్తువులకు వ్యతిరేకంగా ఈరోజు వర్తక సంఘం తరఫున బంద్ చేయడం జరుగుతుందండి. ఈ నకిలీ
ఉన్నటువంటి